ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. యు విల్ నాట్ హ్యావ్ టు ఫైట్ దిస్ బ్యాటిల్. 2 Chronicles చాప్టర్ 20 verse 17. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ ముందు ఉన్న యుద్ధము వంటి సమస్యతో మీరు పోట్లాడవలసిన అవసరం లేదు, మీరు ప్రయాసపడవలసిన పని లేదు. దేవుడే మీ కొరకు పోట్లాడబోతున్నాడు అని ఈరోజు వాక్యము మనకు తెలియజేస్తుంది. ఈ భూమిపైన మనము ఎదుర్కోలేని, మనము పోట్లాడలేని సమస్యలు ఎన్నో ఉన్నాయి కదండి. మన చేతనైనంత వరకు మనం పోరాడతాం. అయితే ఎదురుగా ఉన్న ఆ సమస్య మనము జయించలేనిది, మనము ఎదిరించలేనిదైతే, మనకంటే బలమైనదైతే, మనకి వాటిని ఎదుర్కోలేనంత శక్తి చాలకపోతే, శక్తి లేకపోతే ఇంకా అంతేనా? వేరే ఆప్షన్ లేదా? ఓటమిని అంగీకరించాల్సిందేనా? లొంగిపోవాల్సిందేనా? వారు చెప్పినట్లు వినాల్సిందేనా అనే ప్రశ్నకు సమాధానము వాక్యం చెబుతుంది. మన వలన కానీ, మన చేత కానీ సమస్యలను సైతము మనము గెలవగలం, పోరాడగలం. ఎలా అంటే మనకు తోడుగా ఉన్న దేవునితోనే అది సాధ్యం. ఈరోజున అనేకులు వారి సమస్యను చూసి భయపడుతున్నారు. కనీసం వారి ఇబ్బందులను ఎదుర్కొనక ముందే, అమ్మో మా వలన కాదండి, మేం చేయలేమండి, మా శక్తి సరిపోదండి అని వెనకడుగు వేస్తున్నారు. అది వారికున్న అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, వారి కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, లేదా వారి ఆర్థిక స్థితిని బట్టి కావచ్చు. వీటిని చూసుకొని ఇవే నా బలము, నా బలహీనత అని అంచనా వేసుకుని ముందే భయపడి ఈ లోకపు యాత్రను ముగించేస్తున్నారు. ఎంతో మంది యవ్వనస్తులు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనో, వారు అనుకున్న ఉద్యోగము పొందలేదనో, ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు రాలేదనో, ప్రేమ విఫలమైందనో, ఇలా చాలా రకాలుగా డిప్రెషన్లోనికి వెళ్ళి ఇక మా జీవితంలో ఏది సాధించలేము, ఎందుకు ఈ బ్రతకని తనువును చాలిస్తున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ వలన కాకపోతే, మీరు వాటిని ఎదుర్కోలేకపోతే, మీకు అంత శక్తి సామర్థ్యాలు లేవు అనుకుంటే మీరెందుకు ప్రయాసపడాలి? ఏం మనిషి నీకున్న సమస్య నుండి నిన్ను విడిపించకపోవచ్చు, వారు సహాయం చేయలేకపోవచ్చు, కానీ నీవు నమ్మిన యేసయ్య ఉన్నాడు అనే విషయం నీవెందుకు గుర్తించడం లేదు? నీవు పోరాడవలసిన అవసరం లేకుండా ఆయనే నీకు విజయాన్ని ఇస్తాడు కదా. ఈరోజున లేఖన భాగం కూడా ఈ మాటనే రూఢీపరుస్తుంది. యెహోషాఫాతు రాజుగా ఉన్నప్పుడు అతనికి ఒక సమస్య వచ్చింది. ఏంటంటే తన మీదికి, తన దేశం మీదికి శత్రువులు దండెత్తి వస్తున్నారు అనే సమాచారం వినపడింది. అయితే దీన్ని బట్టి యెహోషాఫాతు భయపడ్డాడు. ఎందుకండి అంటే వచ్చేది ఒక శత్రువైతే తన దగ్గర ఉన్న సైన్యముతో ఎలాగోలా మేనేజ్ చేసి గెలవడానికి ప్రయత్నించేవాడేమో, కానీ వస్తుంది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక సమూహంగా చేరి ఎలా అయినా ఈ యెహోషాఫాతు పని పట్టాలని అందరూ ఏకమై దాడి చేయడానికి వస్తున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సమస్య అంటే ఎలాగోలా మేనేజ్ చేయగలం, కానీ అన్ని సమస్యలు అనుకొని కట్టగట్టుకొని ఒక్కసారే మీద పడితే మనం ఏం చేయగలం చెప్పండి? ఒక ప్రక్క అనారోగ్యం, ఇంకో ప్రక్క ఆర్థికపరమైన సమస్యలు, మరో పక్క కుటుంబం చూస్తే చల్లా చెదిరై ఎవరికి నచ్చింది వారు చేస్తుంటారు. చేస్తున్న ఉద్యోగంలో సమస్యలు ఎన్నని ఒక వ్యక్తి మేనేజ్ చేయగలడు? ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు సహించగలడు? అందుకే కొందరు భరించలేక చనిపోదాం అనుకుంటారు. అయితే యెహోషాఫాతు మొదట భయపడినా తరువాత తనతో పాటు దేవుడున్నాడని గుర్తించాడు. ఆలస్యం చేయకుండా దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు, స్తుతించడం మొదలుపెట్టాడు. అతని ప్రార్థనలో ఒక విలువైన మాట పలికాడండి. అదేమిటంటే, నీవు తప్ప మాకు దిక్కెవరు లేరు, వీరితో యుద్ధం చేయడానికి మాకు శక్తి
సరిపోదు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, మీరు యుద్ధానికి సిద్ధపడండి, కానీ యుద్ధం చేసేది మీరు కాదు, దేవుడే మీ తరపున యుద్ధం చేస్తాడు, మీరు గెలుస్తారు అని యెహజీయేలు ద్వారా ఆయన వారికి సెలవిచ్చాడు. ఆ విధంగానే వారు యుద్ధం చేయకుండానే గెలిచారండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ ఎదురుగా బలమైన కఠినమైన భయంకరమైన సమస్యను ఎదుర్కోవడానికి భయపడుతున్నావేమో, నీ వలన కాదు అని ఆగిపోతున్నావేమో. అది ఏదైనా కావచ్చు, నీ అనారోగ్యమా, నీ ఆర్థిక పరమైన సమస్యల, నీ కుటుంబ పరిస్థితుల, నీ ఉద్యోగ సంబంధమైన చదువు సంబంధమైన పరిస్థితుల, ఏవైనప్పటికీ వాటిని చూసి భయపడకు. దేవుని సహాయం తీసుకో, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు వెళ్ళే దాని ఎదుటగా నిలవబడు, పోరాడడానికి ఎదిరించడానికి అన్ని సిద్ధం చేసుకో. దేవుడే నీవు యుద్ధం చేయకుండా నీ తరపున ఆయన యుద్ధం చేసి ఆ సమస్య నుండి, ఆ బలహీనత నుండి నీకు విడుదలనిస్తాడు. కాబట్టి భయపడకు, నీతో పాటు దేవుడు ఉన్నాడు. ఆయనే నీకు నిజమైన సహాయకుడు. ఆయన తప్ప నీకెవరు సహాయమో చెయ్యలేరు, నిన్నెవ్వరు కాపాడలేరు, నిన్నెవ్వరు విడిపించలేరు అని గ్రహించి దేవునికి మొరపెట్టు. తప్పక దేవుని సహాయం నీవు పొందుకుంటావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, కృపగలిగిన దేవా, దయగల మా తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన అయా శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నా తండ్రి, ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అయ్యా, మా సమస్యతో మేము పోట్లాడవలసిన పని లేదని, మీరు అయ్యా తండ్రి మా తరపున పోట్లాడతారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, ఎంతగానో ధైర్యపరిచారు. అవును తండ్రి, ఈ రోజున ఏ సమస్యను చూసి బిడ్డలు దిగులు పడుతున్నారో, ఏ ఇబ్బందులను చూసి బిడ్డలు ప్రభువా మరి నిరుత్సాహపడిపోతున్నారో, అట్టి బిడ్డలను తండ్రి మీ వాక్యము ద్వారా ధైర్యపరచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ యొక్క వాక్కులను బట్టి మీకు స్తోత్రములు. అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఉన్నారో, వారిని పోషించే దేవుడవు నీవే, వారిని రక్షించే దేవుడవు నీవే, వారిని ఆదుకునే దేవుడవు నీవే అని ప్రభువా నీ తట్టు చూస్తూ ప్రార్థిస్తున్నారో, అట్టి బిడ్డలకు ఆర్థికమైన పరిస్థితులన్నిటి నుండి విడుదల దయచేయండి. అప్పుల ఊబిలో నుండి విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి సంపూర్ణముగా తండ్రి బిడ్డలు తండ్రి స్వస్థత పొందుకొనున్నట్లుగా కృప చూపించండి. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారో అట్టి బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి, అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. అదేవిధంగా నా ప్రభువ, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా కుటుంబ సమస్యల చేత నలిగిపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి, ప్రేమ కలిగి జీవించినట్లుగా సహాయము దయచేయండి. ఇరువురు కలిసి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ యందు భయము భక్తితో తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. త్రాగుడు వ్యసనాల నుండి అయా మరి వ్యభిచార వ్యసనాల నుండి అయా బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా, అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అయ్యా కష్టార్జితం అంతటిని దీవించండి, వారి చేతి పనులను ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి అయా చేతి పనులు చేసుకున్న వారిని దీవించండి ప్రభా. వ్యాపారాలు చేస్తున్న వారిని ఆశీర్వదించండి. ఎటువంటి వ్యాపారంలో నష్టము కలగకుండా తండ్రి మీరే సహాయము దయచేయండి నా ప్రభువా. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి, భూతగాథ సమస్యలన్నిటి నుంచి విడిపించండి. అయా తల్లిదండ్రి లేని బిడ్డలను తండ్రి ఆదరించువాడవు నీవే, అయా మరి ఆనందింపజేయువాడవు నీవే ప్రభువా. నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ ప్రభు ఆదరణ పొందుకోవడానికి సహాయము దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఇంకా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఈ రోజున కృంగిపోతున్న స్థితిలో, డిప్రెషన్లో ఉన్నటువంటి స్థితిలో బిడ్డలు ఉంటుండగా నా ప్రభువా మీ సహాయము దయచేయండి, మీ ఆదరణ దయచేయండి, మనోధైర్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి ప్రభా. ప్రయాణాల్లో
కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని, మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను మీరు దీవించమని, దైవజనులందరినీ కూడా మీరు కాచి కాపాడమని అయా మరి తండ్రి, ఆరాధన అంతటినీ మీకు మహిమకరంగా నడిపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.